మనకి కొంచెం ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చినాయి. పిన్ వీల్ టూల్ యూజ్ చేసుకొని ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. సో మీ నేమ్ సెలెక్ట్ అయింది ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా, తగ్గినట్టుందా? సో రేపు 6th కి మనకి కొంచెం ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చినాయి. మాన్యువల్ గా పిక్ చేయడం కష్టంగా ఉంది, ఎందుకంటే మనం ఎప్పుడు అలా మాన్యువల్ గా పిక్ చేసి అలా చేయలేదు. ర్యాండమ్ గా ఎవరికి కాల్ చేస్తే వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసాం కాబట్టి ఇదివరకు థాలీ టేస్టింగ్ సెషన్స్ కానీ రిమైనింగ్ ఫుడ్ టేస్టింగ్ సెషన్స్ కానీ నార్మల్ గా చేసాం. ఇప్పుడు సీ ఫుడ్ ఫెస్టివల్ టేస్టింగ్ సెషన్ కి మనకి చాలా వచ్చినాయి. సో ఎక్సెల్ లో అన్నిటిని పెట్టుకొని, ఎందుకంటే మేము గూగుల్ ఫార్మ్స్ ఇచ్చాము, సో ఆ డేటా మొత్తం డైరెక్ట్ ఎక్సెల్ లోకి వచ్చేస్తే ఆ ఎక్సెల్ ఫార్మ్స్ బేస్ చేసుకుని స్పిన్ వీల్ టూల్ యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ 6th కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారని రిజిస్టర్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్ని అక్కడ పెట్టి టూల్ యూజ్ చేసి ఇద్దరిని ఇన్వైట్ చేస్తాము. రేపు వాసు గారు ఒకసారి స్పిన్ చేయండి. స్పిన్ టూల్ యూజ్ చేసి అన్ని ఇందులో డేటాని ఇంటిగ్రేట్ చేసి దాని నుంచి ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. చైతన్య గారిది వచ్చింది కదండి, చైతన్య గారికి కాల్ చేద్దాం. నాకు నెంబర్ ఇవ్వరా? హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. చైతన్య తేజ గారు అండి? నా పేరు రమ్య అండి, బిసి రెస్టారెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. హౌ ఆర్ యు అండి? మీరు ఫామ్ ఫిల్ చేశారు కదండి టేస్టింగ్ సెషన్ కి. యాక్చువల్లీ మాకు 6th టేస్టింగ్ సెషన్ కి కొన్ని ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చినాయి అండి. సో మేమేం చేసామంటే ఇప్పుడు వాటన్నిటిని డేటాని స్పిన్ టూల్ లో పెట్టి స్పిన్ వీల్ యూజ్ చేసి సెలెక్ట్ చేసాం అనమాట. అందులో మీ నేమ్ సెలెక్ట్ అయింది. సో మీకు రేపు అవైలబిలిటీ ఎలా ఉందండి? రేపు మీరు రాగలరా టేస్టింగ్ సెషన్ కి? 12 o'clock అండి. 12 నుంచి 1 లోపల ఎప్పుడు వచ్చినా పర్లేదండి. సో రేపు మేము ఇచ్చే టేస్టింగ్ సెషన్ కి ఏంటంటే ఫిష్ థాలీ ఇస్తున్నామండి. సో మీకు వాట్సాప్ లో లొకేషన్ అయి పెడతామండి, జూబ్లీ హిల్స్ లొకేషన్ లో టేస్టింగ్ సెషన్. ఓకేనండి, సరే అండి. అయితే నేనైతే మీకు వాట్సాప్ లో పింగ్ చేస్తాను అండి లొకేషన్ అండ్ టైం అదంతా. సో రేపు మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి కాల్ చేస్తే వి విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ టు గివ్ అస్ లైక్ జెన్యూన్ రివ్యూ, ఎందుకంటే మనం 10th లాంచ్ చేస్తున్నాం కదా. మీరు చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తే. ఓ నైస్, వైజాగ్ సీ ఫుడ్, అవునవును. ఓ నైస్ అండి. సో యాక్చువల్లీ మేము కూడా ఏంటంటే అదే అనుకున్నాం, సీ ఫుడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటే స్పిన్ చేసాం అనమాట. ఎందుకంటే అది మాకు యూజ్ అవుతుంది. రేపు 10th మనం సీ ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేశాక ఏదైనా ప్రాబ్లం అప్పుడు వస్తే మనం యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోలేం కాబట్టి ముందు అందుకే మనం మాక్ డ్రిల్ చేస్తున్నామండి. యా ఓకే అండి, అయితే సీ యూ టుమారో అండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇప్పుడు మనకి శివ జే అనే వాళ్ళ దగ్గర ఆగింది స్పిన్నర్. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. శివ గారు అండి మాట్లాడేది? హాయ్ అండి, నా పేరు రమ్య అండి, బిసి రెస్టారెంట్ నుంచి కాల్ చేస్తున్నానండి. జూబ్లీ హిల్స్ లొకేషన్ లో అండి టేస్టింగ్ సెషన్. నేను లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సో వాసు గారు, రేపు శివ గారు అండ్ చైతన్య గారు ఇద్దరిది కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం వాట్సాప్ లో వాళ్ళకి లొకేషన్ టైము అన్ని మనం పెట్టేసి గ్లిమ్స్ ఇద్దాము రేపు ఏం టేస్ట్ చేయబోతున్నారు అని. ఆర్ఎల్స్ లైక్ రేపు వాళ్ళు వచ్చి మనం ఈ ఐటమ్స్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోమందాం, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిద్దాం. ఓకేనా? యా, డన్. సో ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. October 6th టేస్టింగ్ సెషన్ కి ఇద్దరిని సెలెక్ట్ చేసాము. సో వాళ్ళిద్దరితోనూ మాట్లాడడం, ఇద్దరు ఓకే అన్నారు. సో 7th కూడా వచ్చిన అప్లికేషన్స్ బట్టి రేపు చూద్దాము ఏం ఫీడ్బ్యాక్స్ ఇస్తారు, ఏం చేంజ్ చేసుకోమని ఇస్తారు, అవన్నీ దగ్గర నోట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇంకెక్కువ డేస్ లేదు కాబట్టి 5 days ఉంది హార్డ్లీ. సో ఈ 5 daysలో మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి.
ఎలా తిందాం బీసీ బీసీకి వెళ్దాం వేడిగా తిందాం 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 చేపలు తిందాం చేద్దాం చేద్దాం రేపులు చేద్దాం ఇది పండుగప్ప అండి. ఓకే. ఇది ఇది బొమ్మడేలు పులుసు. ఇది వచ్చేసి క్రాబ్ కర్రీ. ఇది పండుగప్ప. ఇది వచ్చేసి బోన్లెస్ ఫిష్తో కబాబ్ చేస్తారు. టైగర్ ప్రాన్స్, బంజీరం ఫ్రై, పింక్ పోర్షన్. ఓకే. ఇది పండుగప్ప. యాక్చువల్లీ పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. గ్రేవీ కూడా చాలా బాగుంది. కానీ ఒక చాలా చిన్నది పులుపు ఎక్కువైంది. కానీ రైస్లో, వేడి రైస్లో తింటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మ్యాచ్ అయితే మాత్రం పీస్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీస్ అయితే చాలా బాగుంది. గ్రేవీ కూడా వైట్ రైస్లోకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. వేడివేడి అన్నంలో ఆ గ్రేవీ, ఆ పీస్ తింటే చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్. ఇది బొమ్మిడాయల పులుసు. దీన్ని టేస్ట్ చేద్దాం. ఇదైతే ఇంకా బాగుంది. అంటే గ్రేవీ వైజ్ చాలా బాగుంది. ఇది కూడా రైస్లోకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు. బొమ్మిడాల పులుసు బాగుంది. యాక్చువల్లీ ఫిష్ చాలా బాగా కుక్ అయింది. ఫిష్ ఏదైతే సీ ఫుడ్కి పచ్చి ఫ్లేవర్ ఉంటుందో అది తెలియకుండా బాగా కుక్ చేశారు. గ్రేవీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. రైస్లోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు. వేడివేడి రైస్లో ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది పీతలు. సో నౌ లెట్స్ ట్రై పీతలు. పీతలు నార్మల్గా చాలామంది తిన్నారు, అంటే ఇవి ఎలా తింటాము అని. వావ్. కానీ ఒకసారి ఇక్కడ ట్రై చేయాలి. చాలా బాగా కుక్ చేశారు. అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల. కానీ ఇది ఏదైతే మనకి సీ ఫుడ్ అంటే సీ ఏరియాస్లో టేస్ట్ దొరుకుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. పీతలు తిన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ ఎవ్రీవన్ ఫేవరెట్ ఇది వంజరం. తిందాం. వావ్. పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. మ్యారినేషన్ ఉన్నది చాలా బాగా జరిగింది. అండ్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ స్పైసెస్ ఇది. వావ్, సో గుడ్. వంజరం ఇస్ అ ఫేవరెట్ హియర్. యాజ్ ఇట్ ఈస్ సీ ఫుడ్ దొరికే ఏరియాస్లో ఎలాగైతే కుక్ చేస్తారో సేమ్ అలాగే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ మ్యారినేషన్ ఏదైతే ఉందో చాలా బాగా జరిగింది. అందుకే అనుకుంటా నాకు తెలిసి ఇంత బాగా టేస్ట్ వచ్చింది.
మ్యారినేషన్ ఇస్ సో గుడ్. వంజరం మేబీ హైదరాబాద్లో చాలా చోట్ల తిన్నా, ఈ ఫ్లేవర్ అయితే ఎక్కడా దొరకలేదు. యాజ్ ఇట్ ఈజ్ అంటే మనకి సీ ఏరియాస్లో దొరికేటట్లే ఉంది టేస్ట్ ఇక్కడ. వైజాగ్ ఇటు సైడ్ కుక్ చేస్తే ఎలా ఉంటుంది వంజరం అనేది సేమ్ టేస్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ లైక్ హోమ్లీ ఫుడ్, ఇంటి దగ్గర కుక్ చేస్తే ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది. నైస్. టైగర్ ప్రాన్స్ పర్ఫెక్ట్ తండూరి అయ్యింది. ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది మ్యారినేషన్. అండ్ ఒక పర్ఫెక్ట్లీ కుక్డ్ లైక్ తండూరి జరిగింది, లోపల చాలా బాగా కుక్ అయింది. ఆ ప్రాన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. సీ ఫుడ్ అయితే అదిరిపోయింది. ఇది బోన్లెస్ ఫిష్, దీన్ని ట్రై చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, పర్ఫెక్ట్లీ కుక్ అయింది, కానీ కొంచెం మ్యారినేట్ లైక్ ఫ్లేవర్ ఇంకా అంతలా తెలియట్లేదు. బోన్లెస్ ఫిష్ కూడా బాగుంది, కాకపోతే లైక్ కంపేరింగ్ టు అదర్స్, ఇప్పుడు మిగతా పులుసు, ప్రాన్, క్రాబ్ తిన్నా కదా, అవి చూస్తే వాటితో పోలిస్తే దిస్ ఈజ్ ఓకే. ఇది బాగుంది, వాటితో చూస్తే దిస్ ఈజ్ ఓకే. బట్ మేబీ ఫ్లేవర్ అనేది చిన్నది మిస్ అయింది. బట్ ద పీస్ ఇస్ పర్ఫెక్ట్లీ కుక్డ్ అండ్ దిస్ ఈజ్ ఓకే. బట్ ఫిష్ తిన్నాను, చాలామంది బోన్స్ ఉన్నాయి, ముళ్ళులు ఉంటాయి అనుకున్న వాళ్ళు అయితే ఇవి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, అంటే చెప్తున్నా కదా నైస్. బట్ మిగతావి దీనికంటే చాలా బాగున్నాయి. కొంచెం బొమ్మిడాలు పులుసు వేస్తుంది. ఇది పులుసు ఐటమ్స్ అయితే ఫిష్ చాలా బాగున్నాయి. గ్రేవీ ఐటమ్స్ బొమ్మిడాలు అవనియండి, పండుగప్ప అవనియండి, క్రాబ్ అయినా గ్రేవీస్ చాలా బాగున్నాయి. గ్రేవీస్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. వైట్ రైస్లోకి, వేడి వైట్ రైస్లోకి ఆ గ్రేవీస్ తింటే చాలా అంటే చాలా బాగున్నాయి. సో గుడ్. స్పైసెస్ అయితే చాలా అంటే మోడరేట్గా ఉన్నాయి. ఓవర్ స్పైస్డ్ కాదు, అండర్ స్పైస్డ్ కాదు, ఎవరికైనా సరిపోయేటట్లు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. ఇది మెయిన్లీ సీ ఫుడ్ వచ్చేసరికి, ఫిష్ ఐటమ్స్ వచ్చేసరికి వైట్ రైస్లోకి గ్రేవీస్ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి కదా, ఎవరైనా తినగలం. సో అదైతే చాలా బాగుంది. ఓకే, ఇది ఈ ఫిష్ ట్రై చేద్దాం. ఇది పింక్ పౌచ్ అండి. ఫిష్ మ్యారినేషన్లో మాత్రం ఎటువంటి ఇది జరగలేదండి, పర్ఫెక్ట్గా జరిగాయి మ్యారినేషన్స్. మ్యారినేషన్ ఇస్ సో పర్ఫెక్ట్. పులుసు మాత్రం చాలా బాగుందండి. వేడి అన్నంలో పులుసు, ఫిష్ ఫ్రై పెట్టుకొని తింటుంటే పర్ఫెక్ట్లీ కుక్డ్. చాలా అంటే చాలా బాగుందండి. పులుసు అయితే చాలా అంటే చాలా బాగుందండి. మ్యారినేషన్ ఇస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. పింక్ పౌచ్ అవనివ్వండి, వంజరం అవనివ్వండి, ఫిష్ అనేది చాలా బాగా మ్యారినేట్ అయింది, చాలా బాగా కుక్ అయ్యాయి. టైగర్ ప్రాన్స్ కూడా ఎంత బాగా మ్యారినేట్ అయ్యాయి, అంత బాగా టండూరి అయ్యి ఆ గ్రిల్డ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకెంత చాలా బాగుంటుంది. అన్ని ఫుడ్స్ బాగున్నాయండి. పండుగప్ప చిన్న పులుపు ఎక్కువైంది అనిపించింది. ఇది బొమ్మిడాల పులుసు అయితే చాలా బాగుంది. పండుగప్ప పీస్ వైజ్ ఓకే. గ్రేవీస్ అయితే చాలా బాగున్నాయి. వైట్ రైస్లోకి, వేడి రైస్లో వేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ దేనికైనా. పండుగప్ప అయితే మాత్రం చిన్నది, చాలా చిన్నది పులుపు ఎక్కువ. ఏదంటే డిష్ మీద నిమ్మకాయ పిండితే పైన ఆ టేస్ట్ ఉంటుంది చూసారు, కొంచెం పులుపు ఎక్కువైంది. క్రాబ్ వాజ్ ఫైన్. క్రాబ్ టైగర్ ప్రాన్ అయితే చాలా బాగా టండూరి అయింది. వంజరం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది కూడా పింక్ పోచ్ కూడా మ్యారినేషన్ అనేది చాలా బాగా జరిగిందండి. మెయిన్ ఏమంటారు, గ్రేవీస్ అయి పెడతారు, అదే మ్యారినేట్ చేస్తారు కదా, అది పర్ఫెక్ట్గా అయ్యి అండ్ టండూరి కూడా చాలా బాగా జరిగింది. అది ఫ్రై ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, బోన్లెస్ ఫిష్ అది ఈ అన్నిటిలోనే చూస్తే అది కొంచెం డౌన్ ఐటమ్ అయ్యింది. అంటే అది ఓకే, కాకపోతే అది ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇంకా తెలియలేదు అయితే మేబీ. అంటే ఒక ఫిష్ లాగే ఉంది నార్మల్గా. ఒక బోన్లెస్ ఫిష్ తింటే ఉంది, అదొక్కటి. మిగతావన్నీ అయితే చాలా బాగున్నాయి. అంటే అది బాగుంది. మిగతా వాటితో పోల్చితే అది ఇఫ్ ఐ హ్యాడ్ టు గివ్ అ రేటింగ్ ఆఫ్ ఐటమ్స్
అది లాస్ట్ ఉంటుంది. వంజరం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. లైక్ మ్యారినేషన్ కానీ తందూరి ఐటమ్ కానీ చాలా బాగుంది. I'll give you the form అండి. Okay. Just write on that like మీకు ఏది ఎలా అనిపిస్తుంది. Okay. I'll give it to my chef also. Okay. So I'll ask him to come and meet you once. Okay. Okay. సో మీరు అన్ని డీటెయిల్స్ అన్ని మాకు చెప్పండి. ఈరోజు మళ్ళీ ఇంకొక సెషన్ ఓకే బై దట్ టైం లైక్ ఓకే అవును టేస్ట్ మారితే అది ఒకసారి ట్రై ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్. దాంతో పాటు ఈ గురును చేద్దాం, ఎక్కడ తిందాం ఎలా తిందాం, బీసీకి వెళ్దాం, వేడిగా తిందాం. తిందాం తిందాం చేపలు తిందాం, చేద్దాం చేద్దాం వేపుడు చేద్దాం, వేద్దాం వేద్దాం వలలు వేద్దాం, పడదాం పడదాం పీతలు పడదాం. So whole food was, everything was good. We came last week and all. The thali was good. Right now we just disappointed for the thali thing. Apart from that, biryanis and the starters was very good. Thank you so much. ఇప్పుడు ఎలా ఉందండి ఫుడ్ టేస్ట్? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఓకే ఓకే. అక్కడ ఈవినింగ్ థాలీ దొరుకుతుంది మీకు, ఈవినింగ్ ఉంటుంది థాలీ. ఓ లైక్ ఎలా ఉన్నా అసలు థాలీ అని ఓకేనా? తగ్గినట్టుందా? ఓకే. అదే అదే యాక్చువల్లీ నేను అందుకే ఇవ్వనని కూడా చెప్పింది. ఇంకేంటంటే మామూలు ఫైల్ లేట్ అవుతుంది, అవైతే క్యాటరింగ్ 100 మెంబర్స్ వరకు ప్రెసెంట్ క్యాపబిలిటీ అండి. 1500 వరకు ఉంది మనకి ప్రెసెంట్ క్యాపబిలిటీ. థాలీ మెయిన్ ఎందుకంటే టేస్ట్ చేసేది మన దగ్గరికి రోజు ఎంప్లాయీస్ వస్తారు, హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు వస్తారు, బ్యాచిలర్స్ వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తినగానే ఇంట్లో ఫీలింగ్ రావాలని చెప్పి దాని విషయంలో మాత్రం వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అందుకే 2 తర్వాత వచ్చే వాళ్ళకి మార్నింగ్ దొరికిన ఫ్రెష్నెస్ దొరకదు. పొద్దున తిన్న వాళ్ళకు ఉన్నంత ఫ్రెష్ గా 2 తర్వాత తిన్న వాళ్ళకి అనిపించదు. ఇప్పుడు 2కి క్లోజ్ అంటాం, 2:15 వరకు తీసుకుంటున్నాము, అది సర్వ్ అయ్యేసరికి 3 o'clock అయిపోయింది. అప్పటికే దాని వాల్యూ మొత్తం పోయింది అన్నట్టు సర్వ్ చేయట్లేదు. థ్యాంక్ యూ.